కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ నివేదికపై అధికార పార్టీ ఏం చేయబోతోంది? చర్యలు తీసుకోవడంలో వాయిదా వెనుక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? కేసీఆర్ అసెంబ్లీలో పిలిపించాలని టార్గెట్ పెట్టుకున్నారా? కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందన్నది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ నివేదికపై కేబినెట్ లో చర్చ జరిగింది. కానీ పీసీ ఘోష్ నివేదికపై ఏం చేయాలి, చర్యలు తీసుకోవడం ఎలా, ఇలాంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోకపోవడం వెనుక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అసెంబ్లీలో కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదికపై చర్చ నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. అన్ని పార్టీలకు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం కల్పిస్తామన్నారు. అటు శాసన మండలిలో కూడా నివేదిక పెట్టి సభ్యులందరికీ కాపీలను అందించిన తరువాతే చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం కమిషన్ పై అన్ని విషయాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ తన నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. అప్పటి సీఎం కేసీఆర్, నాటి వ్యవసాయ శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తీరుని తీవ్రంగా తప్పుపట్టింది. మంత్రులే కాదు, అధికారులు కూడా బాధ్యతగా వ్యవహరించలేదని స్పష్టం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణం నుంచి అంచనాల సవరణ, బిల్లుల చెల్లింపు సహా అన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు కనుసన్నల్లోనే సాగాయని కాళేశ్వరం కమిషన్ తేల్చి చెప్పింది. దాంతో బీఆర్ఎస్ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ తో పాటు మంత్రులు వెళ్తున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఆందోళన కార్యక్రమం తర్వాత అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఆగస్టు 2వ వారం తర్వాత అసెంబ్లీ కౌన్సిల్ భేటీ ఉంటుందని సమాచారం. ఘోష్ కమిషన్ లో మాజీ సీఎం కేసీఆర్, హరీష్, ఈటెల పేర్లు ఉండటంతో కేసీఆర్ ను అసెంబ్లీకి పిలిపించే వ్యూహంలో సర్కారున్నట్లు కనిపిస్తోంది. ఆయన సమక్షంలోనే కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించాలని ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ సభలోకొస్తే ఒక వ్యూహం, రాకుంటే మరో వ్యూహం అమలు చేయాలన్నది సర్కార్ ఆలోచనగా చెప్తున్నారు. ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే ఎత్తుగడలో కాంగ్రెస్ ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే కాళేశ్వరంపై గతంలో సీఎం హోదాలో కేసీఆర్ అసెంబ్లీలో ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు అదే సభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ ఇచ్చిన నివేదికపై కేసీఆర్ సమక్షంలోనే చర్చించాలనేది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. ఇన్నాళ్లు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినా ఘోష్ నివేదికపై చర్చ నేపథ్యంలో ప్రత్యేక సమావేశం పెట్టి మాజీ సీఎంను సభకు రప్పించాలనేది ప్రభుత్వ ఎత్తుగడగా కనిపిస్తోంది. మరి ప్రభుత్వ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.